హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించే వీడియో టమాటో పచ్చడి నేనే పెట్టానండి. లైఫ్లో ఫస్ట్ టైం పెడతాం. ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కలిసి పెట్టేవారు, కానీ నేను అయితే పెడతాం ఫస్ట్ టైం. ఎందుకంటే ఇద్దరు లేరు కాబట్టి నేనే పెట్టుకోవాలి కదండి. కావాలితే బయట తెచ్చుకుంటున్నా అంత బాగుండట్లేదు, అందుకే ఇంకా ట్రై చేద్దామని పెట్టాము. ఒక 5 కేజీలు టమాటోలు తెప్పించి అవి వాటర్లో వేసి బాగా అంటే ఒక 5 to 10 minutes అలా వదిలేసి తుడిచి ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకున్నాము. తర్వాత మెంతులు 3 tablespoons తీసుకున్నాను. ఆవాలు కూడా సేమ్ అదే క్వాంటిటీ 3 tablespoons తీసుకున్నాను. ఇవన్నీ అలా డ్రై రోస్ట్ చేసాము. జీరా ఒక 2 tablespoons తీసుకున్నాను. టమాటోలు అలాగా బాగా ఉడికించాను. కొంచెం ఒక గరిటి పల్లి నూనె వేసి టమాటోలన్నీ ఇలా బాగా మగ్గేలాగా ఫ్రై చేస్తాను. తర్వాత ఇప్పుడు తాలింపుకి అయితే మొత్తం 1 కేజీ నూనె తెప్పించాను. ఆ రిమైనింగ్ టమాటోలు ఫ్రై చేయగా మిగిలిన నూనె అంతా వేసి కరివేపాకు ఒక గిన్నెడు వేసాను. ఎందుకంటే ఇందులో కరివేపాకు చాలా టేస్ట్ వస్తుంది. 1 tablespoon ఏమో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, 1 కప్పుడు ఏమో వెల్లుల్లి దంచి తీసుకున్నాను. ఇప్పుడు కొన్ని వేసి తర్వాత పచ్చడిలో మిగతావి కలిపాను. ఎండుమిర్చి 1 గుప్పెడు. ఇంకోటి మనం చేసుకుని పెట్టుకున్న టమాటో ఇలాగా గ్రేవీ కింద అయింది కదా, అది బాగా వాటర్ లేకుండా మట్టికి చూసుకోవాలి. వాటర్ ఉంటే పాడైపోతుంది, అందుకనే వాటర్ లేకుండా చూసుకొని ఇలాగా టమాటో ఈ తాలింపులో కలిపేసాను. ఆ తర్వాత చూసారు కదా, కప్పు వెల్లుల్లిపాయలు అయితే కలిపాము. నన్ను కొంచెం ఇగ్నోర్ చేయండి, నార్మల్గా వీడియో తీస్తామనేసి అని అనుకోలేదు. వెల్లుల్లిపాయ తర్వాత చింతపండు కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. నేను చేసి పెట్టిన మెంతి పిండి అవి ఉన్నాయి కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర పిండి పట్టేసి అది పౌడర్ పట్టేసి దాంట్లో కలుపుకున్నాను. నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి నాకు కొలతలు తెలీదు, నార్మల్గా టేస్ట్ తగ్గట్టు కలిపేసుకున్నాను. ఇంకోండి సాల్ట్ వేసి మొత్తం ఇంకా బాగా కలిపి, ఇందులో మెయిన్ కలపడమే ఉంటుందండి. ఎందుకంటే పచ్చడి అనేది మనకి అక్కడక్కడ ఉండలా తగిలేస్తాయి ఉప్పు అయ్యి, అందుకే దంచి వేసుకున్నాను. కరివేపాకు అది 1.5 కప్పు వేసుకున్నానండి. కరివేపాకు కాదు, కారం. చేతితో పెడుతుంటే భయం వేసిందని పాడైపోద్దేమో అని, కానీ ఇప్పటి వరకు వారం రోజులు అయింది కానీ ఏమీ పాడవలేదు పచ్చడి పెట్టి. మిగతా నూనె అంతా కూడా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము. ఏంటంటే పచ్చడి పెట్టినప్పుడు ముందు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పే ప్రకారం బట్టి తలస్నానం అయితే చేశాను. ఇలా మొత్తం అంతా శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక క్లీన్ చేసి తుడిచి బాగా ఆరబెట్టిన డబ్బాలో మార్చేసుకున్నాము. ఇందులో చిన్న వాటర్ కూడా తగలకూడదండి మనకి, చిన్న వాటర్ తగిలినా పచ్చడి పాడైపోతుంది. ఇలా మొత్తం పెట్టేసుకున్నాను కాబట్టి ముందు చిన్న కప్పులో తీసుకున్నాము పచ్చడి. ఈ తర్వాత నుంచి ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు కొంచెం కొంచెంగా కావాల్సిన పచ్చడి అయితే తీసుకుంటాను. ప్రెజెంట్ అయితే ఈ డబ్బాలో పెట్టేశాను. ఇంకోటి లాస్ట్లో ఊడ్చిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకున్నాము. చాలా బాగా అయితే వచ్చిందని, నిజంగా మా అమ్మ లేనందుకు అంత బాగా పెట్టుకుంటానైనా అయితే అనుకోలేదు.